ఒబెసిటీ అనేది మనం చాలా కామన్గా చూస్తున్నాం. ప్రతి ఇంట్లో ప్రతి చోట ఎక్కడికి పోయినా నేను వెయిట్ తగ్గాలి అని రకరకాల డైట్స్, మీల్ రీప్లేస్మెంట్ షేక్స్, ఎన్నో రకాల ఈ మధ్య కాలంలో ఇంజెక్షన్స్ వచ్చాయని. ఏవైనా సరే మీ గోల్ ఏంటి? ఫిట్నెస్సా, ఫ్యాట్ లాసా, లేకపోతే వెయిట్ లాసా? ఏదో ఒకటి చేసి వెయిట్ తగ్గిపోవడం పెద్ద మ్యాటర్ కాదు. బట్ దానివల్ల ఫ్యూచర్లో రాబోయే కాంప్లికేషన్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే మేబీ మీరు మీ ప్రాణాలని కూడా కోల్పోవచ్చు. ఒకవేళ మీ గోల్ కేవలం ఫ్యాట్ లాస్ విత్ మెయింటైనింగ్ యువర్ ఐడియల్ ఫిట్నెస్ లెవెల్ అని అనుకుంటే మాత్రం ఐ కెన్ హెల్ప్ యూ. అండ్ నేను మీ వినయ్, న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ కోచ్. వెయిట్ లాస్ ఎప్పుడు కావాలన్నా మీరు కరెక్ట్గా ఫ్యాట్ లాస్ ఇంపార్టెంట్. మీ మజిల్ని ప్రిజర్వ్ చేస్తూ మీ హెల్త్ డ్యామేజ్ కాకుండా మీరు ఫిట్గా ఉంటూ హెల్తీగా యాక్టివ్గా ఎనర్జీ లెవెల్స్ ఇంటూ వెయిట్ లూజ్ అవుతుంటే దట్ ఈస్ అ హెల్తీ వెయిట్ లాస్. ఇవి కాకుండా మీకు ఏ మాత్రం ఎనర్జీ లూజ్ అయ్యి మీరు బలవంతంగా స్టార్వేషన్లోకి వెళ్ళి, అంటే ఆకలితో అలమటించి మీరు వెయిట్ లూజ్ అవుతుంటే చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. మీ హెల్త్ని మీరు చేతులారా డ్యామేజ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ హెల్తీగా ఇంట్లోనే తింటూ, ఇంటి ఫుడ్ తింటూ వెయిట్ లూజ్ అవ్వాలి, ఇన్ఫ్యాక్ట్ ఫ్యాట్ లూజ్ అవ్వాలి, మజిల్ బాగా బిల్డ్ అవుతూ ఫిట్గా ఉండాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఐ కెన్ హెల్ప్ యూ.